హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనువన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఇక్కడైతే రాగి మిల్లెట్ ఏమంటారు సేమియాతో ఉప్మా చేస్తున్నాను అనమాట. సో జస్ట్ ఉప్మా లాగే తాలింపులు, తర్వాత వెజిటేబుల్స్ మీకు ఏం కావాలో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్, జింజర్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఇవి మాకైతే ఇండియన్ స్టోర్లో దొరుకుతుందండి. ఇండియాలో కూడా చాలా వరకు దొరుకుతున్నాయి ఇవి ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో. మీకు ప్యాకెట్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. దాన్ని ఇదిగోండి రాగి మిల్లెట్ వర్మిసెల్లి అనమాట. ఇవి హెల్దీ కంపేర్ టు నార్మల్. అయితే ఇది ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో అప్పటి నుంచి రెగ్యులర్గా ఇదే యూస్ చేస్తున్నాను. రెగ్యులర్ సేమియా అలా చేసుకుంటాము, సేమియా ఉప్మా అలా కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే బాయిల్ అవుతున్న వాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి ఇవి జస్ట్ అందులో వేసేసి స్ట్రెయిన్ చేసేస్తాను అనమాట వెంటనే 1 minute తర్వాత. సో స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ ఫ్రూట్ కూడా కట్ చేసేస్తున్నాను ఈలోపు. శారీ వేసుకోవాల్సినవన్నీ తీసినా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను చెప్పలేదు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది మెచ్యూర్ ఫంక్షన్ ఉందనమాట. మొన్న ఒకటి చూసారు కదా, ఇవి కొంచెం గ్యాప్లోనే జరిగాయి. బట్ నేను రీసెంట్ టైమ్స్లో వీడియోస్ రెగ్యులర్గా పెట్టక కొంచెం దగ్గర పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో మంగళగిరి శారీ అయితే వేసుకుంటున్నారు. రోజు చాలా సన్నీగా ఉంది అండ్ ఎప్పుడో ఒకసారి కొన్నప్పుడు వేసుకున్నా, మళ్ళీ వేసుకోలేదు. అందుకని ఈ కలంకారీ పెన్ కలంకారీ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ కొంచెం ఎక్స్పెన్సివ్, ఎప్పుడో తీసుకున్నాను. ఫైనల్లీ ఇప్పుడు ఈ శారీతో బాగా మ్యాచ్ అవుతుంది, ఎల్లో గ్రీన్ అనిపించి. అండ్ కొత్త నెక్ సెట్ అనమాట. అండ్ బ్యాంగిల్స్ కూడా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాను. ఇంక అన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట. పిల్లలకి నాకు బ్రేక్ఫాస్ట్ చేసేసి మార్నింగే వెళ్ళాలి, 9 o'clock కల్లా రెడీగా ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ అవి నేను శారీ అన్నీ తీసుకునే లోపు ఇలా మగ్గిపోయాయి. తొందరగానే మగ్గిపోతాయి. ఇంక నేను ఏదైతే స్ట్రెయిన్ చేసుకున్నానో అది ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఇవి చాలా ఫైన్గా ఉంటాయండి, అందుకని నేను వాటర్లో కుక్ చేయట్లేదు రెగ్యులర్ సేమియాలా. అలా చేస్తే నాకు కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది. బట్ ఇలా చిన్న ఫ్లేమ్లో పెట్టి సాల్ట్, కొంచెం పసుపు వేసి మూత పెట్టి చిన్న ఫ్లేమ్లో పెడితే చాలా మంచిగా మగ్గి చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, పిల్లలకి కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ ఇక్కడ రెడీ అయిపోయాను అనమాట. ఇంకా అంతా ఫటాఫట్ దనాలని ఫాస్ట్గా అయిపోవాలి. ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంకా రెండిట్ల మధ్యలో గోల్డ్ బ్యాంగిల్ కూడా యాడ్ చేసుకొని ఇంకా సింపుల్గా ఇలా రెడీ అయ్యాను. నాకైతే హెయిర్ స్టైల్ వేసుకోవడానికి ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకుందామంటే రాదు, ఇంకా ఫ్రెండ్స్ వేస్తారులే అన్నట్టు జస్ట్ హెయిర్ కోమ్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. ఈ నెక్ సెట్ చాలా బాగా నచ్చింది. వీటి డీటెయిల్స్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా నన్ను ఫాలో అవ్వకపోతే అక్కడ ఫాలో చేయండి. నేను వేసుకున్న శారీస్ కానీ జ్యువెలరీస్ కానీ అవన్నీ అక్కడ షేర్ చేస్తూ ఉంటాను. సో అదనమాట. ఇక్కడ ఫాస్ట్గా రెడీ అయ్యాను. మా ఫ్రెండ్ స్టార్ట్ అయ్యానని చెప్పింది. ఈలోపు ఇంక పిల్లలకి తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంక నేను కూడా ఫాస్ట్గా కొంచెం తినేస్తున్నాను అనమాట. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. పిల్లలకి హెల్దీ వర్షన్ ఆఫ్ సేమియా ఉప్మా అని చెప్తాను. అండ్ దట్టు రాగితో చేసింది కాబట్టి. మా ఇంట్లో ఎప్పుడు ఉప్మా చేసినా అందులో ఎక్కువ వెజ్జెసే ఉంటాయి. పిల్లలు ఇష్టంగా తినేస్తారు. మాకు కూడా కొంచెం ఫిల్లింగ్గా హెల్దీగా బాగుంటుంది అనిపిస్తుంది ఆప్షన్. అషిక్ కూడా ఇష్టం అనమాట. ఇద్దరికి కూడా బాగా నచ్చింది అండ్ చాలా బాగుంటుంది స్మూత్గా. అంటే వెరంసెల్లి కన్నా రెగ్యులర్ సేమియా కన్నా చాలా చిన్నగా ఫైన్గా ఉంటుంది అనమాట. ఏంటది మచ్చని తెచ్చావా? వెళ్ళి మమ్మీకి ఇచ్చేసి క్లాత్ తీసుకొచ్చా. హాయ్ అనుష. డ్రైవర్ నేను ఉప్మా తినేలోపు ప్రశ్న వాళ్ళు కూడా వచ్చేసారు. యాక్చువల్గా వాళ్ళు ఓన్లీ గర్ల్స్ వరకు ఇన్వైట్ చేశారనమాట. అందుకే ఫ్యామిలీస్ రావట్లేదు. ఆ రోజు వీకెండ్ వచ్చింది. ఇంకా లేడీస్కి ఇదే ఒక ట్రిప్ లాగా అనిపించింది. ఇంక వాళ్ళిద్దరూ ఒకరినొకరు పిక్ చేసుకొని ఇంకా ముగ్గురం కలిసి వెళ్తాం. మిగిలిన వాళ్ళు కుదరలేదు, లేకపోతే అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఇది మా ఇంటి నుంచి ఒక 45 minutes డ్రైవ్ ఉంటుంది అనమాట. సో అలా కబుర్లు చెప్పుకుంటూ పొద్దున్నే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. సమ్మర్లో అకేషన్స్ చాలా బాగుంటాయి. ఎక్కువ నెంబర్ అప్పుడే వస్తే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఇలా మంచి బ్లూమ్స్ ఉంటాయి. అసలు భలే అనిపించింది మందారం, గులాబీ అవి చూస్తే. అట్ ద సేమ్ టైం మనం ఎనర్జెటిక్గా ఉంటాం. రెడీ అయ్యి ఒక 2 photos దిగడానికన్నా స్కోప్ ఉంటుంది. వింటర్లో ఏదైనా ఫంక్షన్ తగిలిందంటే ఖచ్చితంగా జాకెట్తో ఉండాలి, లేకపోతే మనం సర్వే అవ్వలేము అనమాట. సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా తన్ని రెడీ చేస్తుంది అనమాట. బయట ఒక ప్లేస్లో చేస్తున్నారు. ఇంట్లో ఈలోపు తన్ని రెడీ చేస్తూ ఇంకా అందరూ కంగారుగా ఉన్నారనమాట. సో మేము మార్నింగే వెళ్ళాం కొంచెం. సో అనుష అయితే ఇక్కడ నాకు
ఫైనల్లీ ఫ్రెంచ్ ఫ్లాట్ వేసింది. అల్లుకుంటే చాలా చిన్నగా పిలకలా వచ్చిందనమాట. బట్ ఓకే, బాగానే అనిపించింది. అండ్ దానికి ఒక 2 వీక్స్ ముందేమో నేను హెయిర్ కట్ చేశాను. అందుకే కొంచెం బయటికి ఎక్కువ వస్తూ ఉందనమాట. అండ్ ఇక్కడ స్వీట్స్ అన్నీ కూడా వాళ్ళు రెడీ చేసేసారు. అండ్ ఇంకా మేము ఏదైతే ఫంక్షన్ జరుగుతుందో ఆ ప్లేస్కి వచ్చేసాము. వాళ్ళు చిన్న గార్డెన్లా తీసుకున్నారనమాట. ఫంక్షన్ సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ డెకరేషన్ అది కొంచెం చేసుకున్నారు. ఇంకా కొంచెం హెల్ప్ అది చేస్తున్నది అనమాట అనుషది అనమాట. ఈ పికాక్ బాగా సెట్ అయింది అనిపించింది. అండ్ ఇంకా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉన్నారు. సో ఇంకా స్టార్ట్ చేసామన్నమాట ఫంక్షన్ కూడా. చాలా బాగా అనిపించింది. బట్ ఏంటంటే కొంచెం ఎండగా ఉంది. అండ్ ఇక్కడ తనే మెయిన్ ఈవెంట్ పెళ్లి కూతురు అనుకోవచ్చు. సో ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ తీస్తున్నాం అనమాట. సో పోజెస్ ఇవ్వమని అడుగుతున్నాం. మొన్న లాస్ట్ టైం అనుష వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ పెట్టినప్పుడు ఎవరో ఒకరు కమెంట్ చేశారు, ఇలాంటి ఫంక్షన్స్ కూడా ఇంకా చేసుకుంటున్నారా అని. అలా ఎలా మర్చిపోతామండి, మన ట్రెడిషన్స్ని మనం మర్చిపోలేం కదా. సో ఆడపిల్లకి ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ఈవెంట్ లాగా. సో కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు అంతే. సో అన్ని డేస్ చేయరు, కానీ ఇంకా ఫైనల్లీ ఇలా మెచ్యూర్ అయ్యాక వన్ ఫైన్ డే చూసుకొని వాళ్ళకి కుదిరినట్టు చేసుకుంటారు. ఇంతకీ వాళ్ళ మదర్ ఎవరంటే స్కై బ్లూ శారీ వేసుకున్నారు కదా, సో తనే వాళ్ళ మదర్ అనమాట. ఇంకా స్పెసిఫిక్గా ఇంత టైంలో కూర్చోబెట్టాలి అన్నట్టు ఇంకా ఆ టైం చూసుకొని ఇంకా కూర్చోబెడుతున్నారు. ఇది చూడు మానేష్. అక్షింతలేసా చెప్దాం. అక్షింతలేసా అయ్యో అయ్యో బాగున్నావులే. ఆ పిల్లని డామినేట్ చేయకూడదు అలాగా పల్లీకులు ఇచ్చి. నానా ఓపెన్ స్మైల్ చేయనా, అసలు క్లోజ్ చేయొద్దు. నవ్వులుతుంది ఇప్పుడు. అలా అందరం అక్షింతలు వేసేసాం. తర్వాత ఇంకా 1 by 1 వేస్తూ ఉన్నారు. బట్ ఆ రోజు అయితే సూపర్ హాట్ అనిపించింది. బట్ ఆ సూపర్ హాట్లోనే ఒక 2 రీల్స్ అలా చేసాము. కొంచెం తిన్నాక పక్కన గార్డెన్ అలా ఉంటే. సో ఆ రీల్స్ కొన్ని ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఈ మధ్య కొంచెం డ్యాన్స్ రీల్స్ అవి పోస్ట్ చేస్తున్నా. మాకు షూట్ చేయడమే కుదరదు, బట్ ఓకే సంహో అలా 1-2 అయితే అలా చేస్తున్నాము. అండ్ వీళ్ళు వచ్చేసి వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ అనమాట. అందరం అక్షింతలు వేసాక అప్పటికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. స్టార్ట్ చేసేటప్పటికే 1:30కి అలా అయిపోయింది అనమాట. ఇంకా భోజనం అది స్టార్ట్ చేసాము. బట్ ఎండగా ఉన్నప్పుడు అండ్ కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయినా ఆకలి అసలు అనిపించదు. నాకైతే స్పెషల్లీ కొన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చూశానంటే పొట్ట తొందరగా నిండిపోతుంది. 2-3 కూడా తినలేను. ఆశకన్నీ తినాలనుకుంటాను కానీ, బట్ నాలా ఎంతమంది ఉంటారు నాకు తెలియదు. కానీ ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ నాకు అదే ప్రాబ్లం, కళ్ళతో కడుపు నిండిపోయిద్ది అనమాట ఫస్ట్. ఇంకా మా పిల్లలు హస్బెండ్ అందరూ అనుష వాళ్ళ ఇంటికి వచ్చేసారు. స్విమ్మింగ్ అది వెళ్ళారంట మేము ఫంక్షన్కి వెళ్ళేటప్పటికి. ఇంక
ఈవినింగ్ 4:35కి మేము ఇంటికి వచ్చేసాము. నేను ఇంకా అనుష వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంక వెళ్ళే ముందు అనుష వాళ్ళ గార్డెన్లో సొరకాయ ఒకటిని జుకినీ స్టార్ట్ అయ్యాయి అనమాట. అవన్నీ కోసిస్తుంది. మీకు కూడా గార్డెన్ అప్డేట్ చేయలేదు కదా. సో సమ్మర్లో ఓన్ గార్డెన్ ఉంటే ఇది బెనిఫిట్స్. అనుష వాళ్ళు ఇయరే కొంచెం ప్రాపర్గా గార్డెన్ అంతా సెట్ చేసుకొని ఇయరే కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ వెజిటేబుల్స్ అవి పెట్టిందనమాట. సొరకాయలు అయితే అసలు భలే వస్తున్నాయి. అండ్ మనది కూడా మొన్ననే హార్వెస్ట్ చేశాను. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను కదా. అండ్ ఇక్కడ జుకినీ కూడా వన్ స్టార్ట్ అయితే ఇంకా చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. సో ఇలా ఒక చిన్న పాటలో నెట్ లాగా కట్టి పెట్టింది. దానికి మొత్తం అల్లుకొని చాలా బాగా వచ్చిందనమాట సొరకాయ అయితే. బూచి అయినా ఇదిగో బూచి వేసా. ఇదేంటిది? అది బాబు కాదు. చూపించు, అదేంటో వాళ్ళకి చూపించు. ఇదేంటిది? ఇలా ఇది బౌబో అంట. చెల్లేసింది అది. ఇది ఎవరేసారు? అమ్మ వేసింది. ఇదేంటిది? బూచి. వాట్ ఈస్ దిస్? ఏంటది? చూపించు, జుట్టు చూపించు, పైకి చూపించు. ఇలా ఇలా ఇక్కడ. ఏది జుట్టేది ఇందులో? అది బూచి, బౌబో కాదు. ఆన్ చేయనా? నువ్వు వేస్తావా మళ్ళీ? క్లియర్ చేసండి. నేను బూచి వేసాను. అది బౌబో కాదు. ఇందాక వేసింది నేను. బూచి వేసాను. ఎవరు చెప్పారు నీకు బూచి అలా ఉంటుందని? బూచికి ఏముంటాయి? అవునా? కళ్ళు ఎలా ఉంటాయి? బిగ్ ఉంటాయా? చెవులు అవి కూడా బిగ్ ఉంటాయా? మరి పళ్ళు ఎలా ఉంటాయి? ఈ ఉంటాయా పళ్ళు? అమ్మో అమ్మో. సరే వాళ్ళకి గుడ్ నైట్ చెప్పు. బాయ్. ఉమ్మ పెట్టే. చూసారు కదండి, ఇది ఈరోజు వ్లాగ్. హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ నెక్స్ట్ మా చిన్న వెకేషన్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.